నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. సినీ ప్రపంచంలో రామాయణం అనే పేరు వినిపించగానే తెలియని ఒక వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఇది కేవలం ఒక స్టోరీ కాదు, తరతరాల భారతీయ జీవన విధానంలో భాగమైన ఒక గొప్ప సంస్కృతి. భక్తి, త్యాగం, ధర్మం, యుద్ధం వంటి భావోద్వేగాల మేళవింపే ఈ కావ్యం. ఇప్పుడు డైరెక్టర్ నితీష్ తివారీ నేతృత్వంలో ఈ రామాయణం మళ్ళీ వెండితెరపై ఆవిష్కృతం కాబోతుందన్న న్యూస్ సినీ ప్రేక్షకులను, భక్తులను ఉలిక్కిపడేలా చేస్తోంది. ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు అఫీషియల్గా ఎలాంటి ఫస్ట్ లుక్ రిలీజ్ కాలేదు. సెట్స్ నుంచి లీక్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని లీక్లు, కాస్టింగ్ వివరాలు, కథనాలు మాత్రమే ఈ ప్రాజెక్టుపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటించబోతున్నారన్న సమాచారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచే ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఒక్కసారిగా హైప్ అయ్యాయి. సాధారణంగా రాముడి పాత్ర అంటే భారీ కండలు, బాహుబలి తరహా దేహదారుఢ్యం ఉండాలని కొందరు భావిస్తారు. కానీ రణబీర్ కపూర్ ఎంపిక వెనుక ఉన్న ఉద్దేశం వేరు. రాముడిలో ఉండే శాంతం, సంయమనం, కళ్ళల్లోనే పలికే భావం రణబీర్ తన నటనతో పండించగలడని చిత్ర యూనిట్ నమ్ముతోంది. పాత్రలోకి పూర్తిగా కరిగిపోయే రణబీర్ తత్వం రాముడి పాత్రకు కరెక్ట్గా సెట్ అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం. ఇక సీతమ్మ క్యారెక్టర్లో సాయి పల్లవి ఎంపిక ఈ సినిమాకు అతిపెద్ద బలంగా మారింది. గ్లామర్, భారీ మేకప్, గ్రాఫిక్స్ హడావుడి లేకుండా సహజత్వం, పవిత్రత కలిగిన ముఖం సీత పాత్రకు అవసరం. సాయి పల్లవి కళ్ళల్లో ఉండే నిజాయితీ, మాటల కన్నా భావాలను పలికించే తీరు ఆమెను ఆ పాత్రకు పరిపూర్ణంగా మార్చేసింది. సీత పాత్రకు ఇంతకంటే సరైన ఎంపిక మరొకటి లేదని నెటిజన్లు ఇప్పటికే ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాలో రావణుడి క్యారెక్టర్లో కేజీఎఫ్ స్టార్ యాష్ పోషిస్తున్నారు. రాముడి శాంతానికి ప్రతిబింబంగా రణబీర్ ఉంటే, రావణుడి గంభీరానికి, అహంకారానికి నిదర్శనంగా యష్ కనిపించబోతున్నారు. కేవలం నటుడిగానే కాదు, యష్ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫస్ట్ లుక్ గురించి వినిపిస్తున్న సమాచారం కూడా ఆసక్తికరంగానే ఉంది. సింపుల్ వస్త్రాలు, ఆభరణాలు, ప్రకాశించే ముఖకాంతి, కళ్ళకు కనిపించే విజువల్ షో కాదు, భక్తుల ఆత్మను తాకే ఒక అనుభవం కావాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ రామాయణం సినిమాను 2 పార్ట్స్గా తెరకెక్కించనున్న సమాచారం బయటకు వచ్చింది. అంతర్జాతీయ ప్రమాణాలతో హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించిన భారతీయ ఆత్మను కోల్పోకుండా కథను చెప్పడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. గతంలో వచ్చిన కొన్ని పురాణ చిత్రాలపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఈసారి దర్శక, నిర్మాతలు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారన్న భావన కూడా ఉంది. ఇప్పటికే అనేక ప్రశ్నలు మొదలయ్యాయి. ఇది గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాల ఫలితమా, భక్తిని, భావాన్ని గౌరవించే ప్రయత్నమా, లేక కేవలం విజువల్ ఫాంటసీగా మిగిలిపోతుందా? కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈసారి ప్రేక్షకులు కేవలం గ్రాఫిక్స్ కాదు, నిజాయితీ కోరుకుంటున్నారు. పాత్రల్లో భావం ఉండాలి, కథలో ఆత్మ ఉండాలి అనే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ పూర్తిగా బయటికి రాలేదు. ఈ ప్రాజెక్ట్ హడావుడిగా పూర్తి చేసేది కాదు, భారతీయ పురాణాలను మళ్ళీ ప్రపంచ స్థాయికి గౌరవంగా తీసుకెళ్లే ప్రయత్నమని స్పష్టమవుతుంది. రామాయణం ఎప్పుడూ పాత కథ కాదు, ప్రతి కాలానికి కొత్త అర్థాన్ని ఇస్తుంది. ఇప్పటి తరం కళ్ళతో రాముడిని, సీతను చూడగలిగితే ఆ విలువలు మరింత లోతుగా మనసుల్లో నాటుకుంటాయి. రణబీర్ కపూర్ కళ్ళల్లో రాముడి శాంత స్వభావం, సాయి పల్లవి నడకలో సీత యొక్క స్థైర్యం కనిపించబోతున్నాయంటే ఇది కేవలం సినిమా వార్త కాదు, ఇది ఒక సాంస్కృతిక క్షణం. ఫస్ట్ లుక్ వచ్చేసరికి ట్రైలర్ కంటే ముందు భావోద్వేగమే మొదలవుతుంది. అదే రామాయణం నిజమైన శక్తి.